అది ఎవరి వ్యాపారం అనుకోండి. అది పోతే ఇప్పుడు రెండోది ఏంటంటే నష్టం ఏంటంటే ఫ్యాన్స్‌ని క్యాష్ చేసుకోవడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. యెస్. అయితే ఇది ఎగ్జాక్ట్‌లీ. నెగెటివ్‌గా చెప్పిన విషయం. పాజిటివ్‌గా ఇదే విషయాన్ని పాజిటివ్‌గా చెప్పాలంటే ఏం చేయాలంటే ఇది 300, 400 కోట్లయింది. మీరన్నట్టు సినిమా అటు ఇటు అవ్వచ్చు, అవ్వకపోయినా బాగుండొచ్చు. మనం పాజిటివ్‌గానే మాట్లాడదాం. బాగుండొచ్చు. బాగుంటే ఇప్పుడు మీలాంటి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు క్యాష్ చేసుకోవడం కోసం వాళ్ళు రూ. 1000 అమ్మారు. ఇప్పుడు రూ. 1000 చెప్పిన అందరూ కొనాలని రూల్ పెట్టలేదుగా గవర్నమెంటు. ఇష్టమైనా కొనుక్కోమన్నారు. ఒక్కరోజే కదా! 25వ తారీఖు మళ్ళీ రూ. 150కి 300కి వస్తుంది కదా! మరి ఒక రోజు ఆగితే మనకు 300కి వస్తది. ఓకే. మీరు ఆగలేని వాళ్ళు రూ. 1000 పెట్టి కొనుక్కోవాలి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈవేళ అన్ని రేట్లు పెరిగినాయండి. పూర్వం నేను కొత్తగా హైదరాబాద్ వచ్చిన కొత్తలో బిర్యానీ రూ. 60 ఉండేది. లేదా రూ. 75 ఉండేది, రూ. 100 ఉండేది. ఇప్పుడు ఏమైంది రూ. 350 బిర్యానీ. రేట్లు పెరిగినాయి కదా! టికెట్ ఇదివరకు హైయెస్ట్ రూ. 70 ఉండేది మామూలు థియేటర్లో. మల్టీప్లెక్స్లో రూ. 100 ఉండేది. ఇప్పుడు మల్టీప్లెక్స్లో రూ. 150 హైయెస్ట్, రూ. 250 కూడా ఉంది మళ్ళీ. ఆ ప్రైమరీ క్వశ్చన్ చైర్లే ఉంటాయి కదా, అది 250 అండి. ఇప్పుడు అలా పెరిగినాయి కదా, దాన్ని బట్టి ఇగో పెరిగింది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు 100 కోట్లు తీసుకోలేదే. పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఎంత తీసుకున్నారు? 10 కోట్లు 20 కోట్లు తీసుకున్నారు. 10 కోట్లు తీసుకున్నారు నాకు తెలిసి, 20 కోట్లు కూడా తీసుకోలేదు. ఇప్పుడు ఆయన 100 కోట్లు తీసుకుంటున్నారు. అలాగే ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, మామూలుగా ఇద్దరు 1,00,000 రూపాయలు తీసుకున్న ఆర్టిస్ట్ 5 లక్షలు తీసుకుంటున్నాడు. అంటే పేర్లు చెప్పడం దీనికి అండి. అలా అన్నీ పెరిగినాయి కాబట్టి టికెట్ రేట్ కూడా పెంచారు.